ఏమీ లేని చోట కావలెందుకు? చాలా కాలం క్రిందట ఒక రష్యా చక్రవర్తి తన కోట ఆవరణలో తిరుగుతూ ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం చూశాడు. అదేమనగా ఒక నిర్జన ప్రదేశంలో, అంటే అక్కడ ఏ వస్తువు గాని, పరికరం గాని ఏమేమీ లేని ఖాళీ స్థలంలో ఒక రక్షకభటుడు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు గస్తీ తిరుగుతున్నాడు. ఆ చక్రవర్తి అది చూశాడు. ఖాళీ భవంతి తప్పితే వెలగలిగిన ఏ వస్తువు అక్కడ లేదు. ఇతను దేనికి కావలి కాస్తున్నాడు అనే సందేహం కలిగినది ఆ చక్రవర్తికి. వెంటనే ఆ రక్షకభటుని పిలిచి, ఇక్కడ నువ్వు దేనికి కావలి కాస్తున్నావు? ఇక్కడ ఏమీ లేదు కదా అని అడిగాడు చక్రవర్తి ఆ రక్షకభటుడిని. అప్పుడు రక్షకభటుడు చక్రవర్తి పిలుపుకు వణికిపోతూ, మహాప్రభు, అది నాకు తెలియదు. మా దళపతి నన్నిక్కడ చాలా కాలం నుంచి కావలి కాయటకు ఆజ్ఞాపించారు. నేను కావలి కాస్తున్నాను. అంతకు మించి నాకేమీ తెలియదు. ఆయన ఆజ్ఞను అనుసరించడం తప్ప వేరేమీ చేయకూడదు కదా. నన్ను క్షమించండి మహాప్రభు అని వాపోయాడు ఆ రక్షకభటుడు. వెంటనే రాజు తన ఆజ్ఞగా దళపతిని పిలిపించి, కోటలో పలానా చోట ఏమీ లేని ఖాళీ ప్రదేశం కదా, అక్కడ దేనికి కాపలా కాయుటకు రక్షకభటులని నియమించావు అని ప్రశ్నించాడు. తెల్లముఖం వేసిన దళపతి తేరుకొని, మహాప్రభు, ఇక్కడ కావలి కాయటకు ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. కానీ నేనిక్కడ ఉద్యోగంలో చేరకముందు నుంచే ఇక్కడ ఒక కావలివాడిని నియమించే సాంప్రదాయం ఉంది. విధిలేని పరిస్థితుల్లో నేను అదే పాటించాను. నాది తప్పైతే క్షమించండి మహాప్రభు అని వేడుకున్నాడా దళపతి. ముందుకన్నా చక్రవర్తికి ఇప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన నవ్వు తెప్పించింది, కోపము తెప్పించింది. ఆలోచిస్తూ అక్కడ నుండి వెనుతిరిగి అంతఃపురం వైపు వెళ్ళాడా మహాప్రభు. తర్వాత తన సేనాధిపతిని పిలిపించాడు మహాప్రభు. పిలిచి, కోటలో ఫలానా చోట ఏమీ లేదు, కానీ ఆ రక్షకభటుడు కావలి కాస్తుంటాడు. అతన్ని పిలిచి దేన్ని కావలి కాస్తున్నావని అతన్ని అడిగితే అది అతనికే తెలియదట. కానీ దళపతిని పిలిచి అడిగితే ఆ దళపతికి ఈ విషయం తెలియదట. నీకేమైనా ఈ విషయం గురించి తెలుసునా, తెలియదా అని కొంచెం నొక్కి వక్కాణించాడు. అందుకు ఆ సేనాధిపతి ఒక్క క్షణం ఆలోచించి, మహాప్రభు, పురాతన కాలం నుండి అక్కడ ఒక రక్షకభటుని నియమించే పద్ధతి ఉంది. అది మేము పాటించాము. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు మహాప్రభు అని దండం పెడుతూ తప్పించుకున్నాడా సేనాధిపతి. సేనాధిపతి జవాబుతో చక్రవర్తికి ఈ విషయమై ఇంకా కుతూహలం ఎక్కువైంది. ఈ చిన్న విషయమే ఇక్కడి పనివారికి తెలియనప్పుడు కోటలో ఇంకా ఏమేమి జరుగుతున్నావో అని అనుమానిస్తూ వెంటనే మంత్రిని పిలిపించి జరిగిన విషయం చెబుతూ, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపించి నాకు తొందరలో సమర్పించవలసిందిగా ఆజ్ఞాపించాడా మహాప్రభు. ఈ విషయం ముఖ్యమంత్రి చెవిన పడింది. వెంటనే ఆయన అక్కడి మంత్రులను, ఆంతరంగిక ముఖ్య సలహాదారులను, చరిత్రకారులను, పెద్ద పెద్ద తలలు పండిన వారిని ఒకటేంటి చాలామందితో అందరూ కలిసి చర్చాఘోష చేసిన తర్వాత 2 రోజులకు ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు వారు జరిపిన సదస్సు సారాంశం రాజుగారి ముందుంచారు. ఆ సందేశం ఏమంటే, సుమారు 2-3 వందల సంవత్సరాల కిందట ఆ కోట మహారాణి తన పుట్టినరోజు సందర్భంగా ఒక గులాబీ మొక్కను అక్కడ నాటింది. ఆ గులాబీ మొక్కకు ఏ జంతువు కానీ మనుషుల నుంచి కానీ హాని జరగకుండా ఉండాలంటే దానికి రక్షణ కావాలి. ఆ రక్షణ కావాలంటే ఒక రక్షకభటుడు కావాలి. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్లు వెంటనే అక్కడ ఆ రక్షణగా ఒక రక్షకభటుడిని నియామకం జరిగింది రాణిగారి ఆజ్ఞతో. కాలగమనంలో ఆ రాణి లేదు. తర్వాత కొన్ని రోజులకు ఆ గులాబీ మొక్క లేదు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ కావలి కాచే సాంప్రదాయం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇది వారు శ్రమించి కనుగొన్న సందేశ సారాంశం. ఈ విషయమై ఇక ముందు మన చక్రవర్తి ఏమి ఆదేశిస్తారో అలాగే శిరస వహిస్తామన్నారు వారు. ఇది విన్న రాజు వెంటనే ఆ పద్ధతిని రద్దు చేస్తూ కోట లోపల, కోట బయట ఇలా అర్థం లేని సాంప్రదాయాలను ఏమైనా ఉంటే వెంటనే తనకు తెలపవలసిందిగా ఆదేశించారు. ఇక మన వరకు వస్తే
ఇలాంటి సాంప్రదాయాలు మన దేశంలో కోకొల్లలు, మన ఇంట్లోనూ ఉన్నాయి. సాంప్రదాయం మనకు ఎంతో విలువైనది, కాదనడం లేదు. కానీ వాటిని మనం ఎంతవరకు ఆచరించాలి, ఆచరణాత్మకమైనవిగా ఉన్నాయా లేదా అని ఆలోచించాలి కదా. కాలానుగుణంగా వాటిని మనం ఆచరించాలా వద్దా అనే వివేకం చాలా అవసరం. దీనివల్ల మనకు ఎంతో సమయము, డబ్బు, శ్రమ అన్నీ మిగిలిపోతాయి. లేకపోతే కాచేదానికి ఏమీ లేని కావలివాడిమైపోతాము. జాగ్రత్త. కృష్ణార్పణమస్తు.